కన్న తండ్రి కసాయివాడైతే రండమ్మ ఆధార్ అప్డేట్ చేసుకుని వద్దామంటూ నాన్న పిలవగానే ఆ పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. అమ్మ వెంటనే వచ్చేస్తానమ్మా అంటూ తమ తల్లికి వీడుకోలు చెప్పారు. ఇక ఎప్పటికీ వెనక్కు రామని ఆ చిట్టి హృదయాలకు తెలియదు పాపం. తీసుకువెళ్లిన తండ్రి గోదావరిలోకి తోసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే మలికాపురం మండలం లక్కవరంలో ఫైనాన్స్ వ్యాపారి సిరిగినీది దుర్గాప్రసాద్, అతని భార్య నాగవేణి, కుమారుడు మోహిత్ మరియు కుమార్తె జాహ్నవి తో కలిసి నివసిస్తున్నారు. వారం రోజులుగా విశ్వేశ్వరాయపురంలోని నాగవేణి కన్నవారి ఇంటి వద్ద వీరున్నారు. ఆధార్ అప్డేట్ చేయాలంటూ సోమవారం పిల్లలిద్దరిని తీసుకుని దుర్గాప్రసాద్ బైక్పై బయలుదేరాడు. రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి స్టేషన్ పరిధి చించినాడ మంగళవారం గోదావరిలో గాలించగా దుర్గాప్రసాద్, మోహిత్ మృతదేహాలు కనిపించాయి. జాహ్నవి ఆచూకీ మాత్రం కానరాలేదు. బుధవారం మళ్లీ అన్వేషిస్తామని మలికాపురం ఎస్ఐపి సురేష్ గారు తెలిపారు. దుర్గాప్రసాద్, నాగవేణిది ప్రేమ వివాహం. ప్రసాద్ ఉపాధిరీత్యా కువైట్ వెళ్లి వచ్చారు. పిల్లలిద్దరిని విశ్వేశ్వరాయపురంలోనే చదివిస్తున్నారు. నాగవేణి తండ్రి రేకపల్లి వెంకటేశ్వరరావు గల్ఫ్ నుంచి రావడంతో వారం క్రితం వీరంతా ఆ ఊరు వెళ్లారు. ఇద్దరు పిల్లలతో వంతెన మీదకు వచ్చిన దుర్గాప్రసాద్ తొలుత కుమార్తెను నదిలోకి తోసినట్లు భావిస్తున్నారు. అది చూసిన కుమారుడు హడలిపోయి పరుగులు తీయగా అతడిని తండ్రి వెంబడించినట్లు అటుగా వెళ్లిన ఆటో డ్రైవర్ చెప్పారని ప్రసాద్ స్నేహితులు చెబుతున్నారు. సరదాగా పరిగెడుతున్నారనుకున్నామని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని డ్రైవర్ తెలిపారు. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ప్రసాద్కి ఏమొచ్చిందోనని బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాల, ఆర్థిక సమస్యల, ఇంకేమైనా కారణాలా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.